ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ టీ కాంగ్రెస్ నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. కలిసి నడుద్దాం, విజయం సాధిద్దామంటూ కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలు ఎంపీ వివేక్ ఇంట్లో సమావేశమయ్యారు. వివేక్ రీ ఎంట్రీని కాంగ్రెస్ నేతలంతా స్వాగతించారు. వివేక్ బ్రదర్స్ రాకతో జిల్లాలో పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. మాతృ సంస్థ, జన్మనిచ్చిన సంస్థ అయినటువంటి కాంగ్రెస్ లోకి తిరిగి వివేకానంద గారు రావడాన్ని స్వాగతిస్తూ మా సోదరులు, మా పార్లమెంట్ సభ్యులు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావటం మాకు సంతోషం. తెలంగాణ ఏర్పాటులో టీ కాంగ్రెస్ ఎంపీల పాత్ర గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాకే దక్కుతుందని చెప్పుకొచ్చారు. సీమాంధ్రలో ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. అటు టీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన నేతలు దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యమ ద్రోహులను పార్టీలో చేర్చుకుంటారా అని నిలదీశారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు లీడర్స్. మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం, బాధ్యత టీఆర్ఎస్ పార్టీకి ఉండే. తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించిన మాటను ప్రక్కన పెట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ నాయకత్వం కేవలం అధికారం గురించి చేస్తూ ఉన్న ప్రయత్నాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మేము ప్రజల వద్దకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ విషయంలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు తెలంగాణ రావడానికి చెప్పడం జరుగుతుంది. విద్యార్థుల రక్తాన్ని కల్లారా చూసి వాళ్ళపైన తుపాకులు పేల్చి రాళ్ళతో కొట్టిన వాళ్ళని ఉద్యమంలో చేర్చుకుంటే పునీతులు అవుతారా? తెలంగాణ ఉద్యమాన్ని అమరులను అవమానపరిచినట్టు కాదా ఇది? 4 సంవత్సరాల పోరాటాన్ని అణిచివేస్తున్నప్పుడు జగన్ కొరకు ప్రాణాలు అర్పిస్తామన్న బాజిరెడ్డి గోవర్ధన్ తీసుకొచ్చుకుంటే తెలంగాణ ఉద్యమం ఏం కావాలి? అమరులు ఏం కావాలి? మాకు పొత్తులొద్దు, మమ్మల్ని ప్రజలు వద్దంటున్నారు, అధికారమే లక్ష్యం, నేను దళితుని ముఖ్యమంత్రిని చేస్తా, ఇప్పుడు అది కూడా లేదు, నేనే ముఖ్యమంత్రిని అవుతా. తెలంగాణ కళ నెరవేర్చినందుకే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు ఎంపీ వివేక్. సీమాంధ్రలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా తీసుకున్న నిర్ణయం వల్లే రాష్ట్ర విభజన సాధ్యమైందని అన్నారు ఆయన. ఉద్యమంలోకి రాకుంటే తనకు కేంద్ర మంత్రి పదవి వచ్చేదని అన్నారు. కానీ ఈరోజు పొత్తు కాలేదు, మర్జర్ కాలేదని చెప్పి నా పైన ఒత్తిడి వచ్చింది. నేను కేవలము మాట ఇచ్చినందుకు, అప్పుడు అందరు కూడా తెలుసు, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వెళ్తానని నేను ప్రెస్గా పబ్లిక్గా చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే తెలంగాణ వచ్చింది, మర్జర్ కాలేదు, అలయన్స్ కాలేదు, ఒప్పందం కాలేదు అని చెప్పి నేను మళ్ళీ తిరిగి రావడం జరిగింది. 60 ఏళ్ల తెలంగాణ కలను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని ఎంపీలు కోరారు.